హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్. అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. కార్డ్ షఫల్ చేసేంత సేపు అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది కూడా గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్టెన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ రెజనేట్ అవుతుంది అది చూసుకొని మీరైతే రీడింగ్ రెజనేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కాంటాక్ట్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఈ పర్సన్ మీకు మ్యారీడ్ అయినా మీ ఫ్రెండ్ అయినా మీ స్పెషల్ పర్సన్ అయినా మీ లవ్ ఇంట్రెస్ట్ అయినా ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. సో కార్డ్ షఫల్ చేసేయడం అయితే అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా, జస్ట్ ఇంట్రెస్ట్ ఒకటే ఉందా, లేదు అంటే ఈ పర్సన్తో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా లేదా, సో ఈ పర్సన్కి మీకు మధ్య ఎందుకు తన్ని వదిలిపెట్టి మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మీ లైఫ్లో మీరు. సో ఇలా మీకు ఏ ప్రాబ్లమ్కి సంబంధించి జాబ్ గురించి కానీ కెరియర్ గురించి కానీ హెల్త్ గైడెన్స్ కోసం కానీ సో మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో చూద్దాము. ఇది వచ్చేసి మీకోసం అండి. ఇది వచ్చేసి మీ పర్సన్ కోసం. సో ఫస్ట్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సో 4 ఆఫ్ పెంటికల్స్, మీకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయండి మీ పర్సన్ విషయంలో. చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ విషయంలో. సో మీ పార్ట్నర్ని కనిపిస్తే బాగుండు, లేకపోతే మెసేజ్ చేస్తే బాగుండు, సో గట్టిగా ఒకసారి హగ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. సో ఈ రిలేషన్ని పట్టుకోవాలా, విడిచిపెట్టాలా, ఈ పర్సన్ని పట్టుకోవాలా, వదిలేయాలా అని మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీకేమో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టారు, లేకపోతే మీకు తన గురించి కంప్లీట్గా ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో మీరేం ఆలోచిస్తున్నారంటే కంప్లీట్గా ఈ పర్సన్ విషయంలో చాలా చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు మెసేజ్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ మీకు రిప్లై ఇవ్వకపోతూ కూడా ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీరు కంప్లీట్గా ఎప్పుడెప్పుడు ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు, ఎప్పుడెప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడతారు అనే టైప్లో ఈ పర్సన్ విషయంలో మీరు ఎక్కువ పొసెసివ్గా అయితే ఫీల్ అవుతున్నారు. కంప్లీట్గా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. సో ఇన్సెక్యూరిటీస్ కానీ ఈ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీలో డౌట్స్, తెలియని డౌట్స్ కానీ ఇన్సెక్యూరిటీస్ కానీ ఉంది. బట్ అలా అని ఈ రిలేషన్ని వదులుకోవాలని కూడా లేదు. ఎలాగైనా సరే ఈ రిలేషన్ని కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి, పర్సన్ని ఎలాగైనా సరే నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, నా వైపుకు మళ్ళీ నేను తిప్పుకోవాలి, నా వైపుకు నేను అట్రాక్ట్ అయ్యేలాగా చేసుకోవాలి, కంప్లీట్గా ఈ పర్సన్ నాకు సరెండర్ అవ్వాలి. సో నా విషయంలో ఈ పర్సన్ పొసెసివ్గా ఫీల్ అవ్వాలి, నా విషయంలో ఈ పర్సన్ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వాలి, నేను లేకపోతే ఈ పర్సన్ ఉండలేకుండా అయిపోవాలి, ఈ రిలేషన్లో ఈ పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళకూడదు, నాతోనే ఎప్పటికీ ఈ పర్సన్ ఉండాలి అన్న టైప్లో మీరు ఆలోచిస్తున్నారు. బికాస్ క్లారిఫై చేద్దాము. సో క్లారిఫికేషన్ కోసం ఇది 2 డెక్స్. సో రెండిటికి క్లారిఫికేషన్ కోసం నేను ఇదే కార్డ్స్ తీసుకుంటాను. సో ఎక్స్పీరియన్సింగ్, సో ఈ పర్సన్తో మీకు పాస్ట్లో ఏమన్నా గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. అట్ ప్రజెంట్ ఆ పర్సన్ లేకుండా మీరు మీ ఫ్యూచర్ ఊహించుకోలేకపోతున్నారు, ఫ్యూచర్ చూడలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ మీరేం ఆలోచిస్తున్నారంటే ఎట్లాగైనా సరే ఈ పర్సన్ నాకు అడిక్ట్ అవ్వాలి, నాకు పొసెసివ్గా ఫీల్ అవ్వాలి,
సో, తను లేకుండా మీరు మీ ఫ్యూచర్ ఊహించుకోలేకపోతున్నారు కాబట్టి, తన విషయంలో మీరు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఆలోచిస్తున్నారు. చాలా పొసెసివ్‌గా ఉన్నారు. సో, తను లేకుండా ఫ్యూచర్ ఊహించుకోలేకపోతున్నారు. తను లేకుండా ఇప్పటిదాకా మీ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయలేని లవ్ ఈ పర్సన్ వల్ల మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఎవరి దగ్గర దొరకని లవ్ కానీ, ఎవరి దగ్గర దొరకని ఫీలింగ్స్ కానీ, ఎవరి దగ్గర చూడని ప్రేమ కానీ ఈ పర్సన్ దగ్గర చూసారు కాబట్టి, ఈ పర్సన్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు విడిచిపెట్టుకోవాలి అని అయితే అనుకోవట్లేదు. ఓకే. అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఆలోచనలో అయితే మీరంటే ఈ పర్సన్‌కి ఎమోషన్స్ ఉంది. మీరంటే ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉంది. అండ్ ఈ రిలేషన్ విషయంలో, మీ విషయంలో ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఈ పర్సన్ మీతో జెన్యూన్‌గా లవ్‌లో ఉన్నారు. అండ్ ఆహ్, మీ కోపాన్ని కూడా భరించేంత ఇది ఈ పర్సన్‌కి ఉంది. అండ్ ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, తను కొంచెం సైలెంట్‌గా ఉండాలి అనే టైప్‌లో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఈ రిలేషన్ కోసం కూడా ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, సైలెన్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీరంటే చాలా ప్రేమ ఉంది. ఆహ్, మేబీ ఈ పర్సన్‌తో మీకు మ్యారేజ్ అయ్యుండొచ్చు. లేకపోతే ఈ పర్సన్‌తో మీకు మ్యారేజ్ చేసుకోవాలి అనే థాట్ అయినా ఉండుండొచ్చు. లేదా ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీరంటే చాలా ప్రేమ ఉంది. మీరంటే చాలా లవ్ ఉంది. కింగ్ ఆఫ్ కప్స్. ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపిస్తారు తప్ప, ఎప్పుడు పడితే అప్పుడు ప్రేమ ఉంది, ఉంది, ఉంది అని చెప్పుకుంటూ అట్లా తిరగరు. బికాజ్ ఇది పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాదు. ఇది కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి యూజ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పర్సన్ తన ప్రేమని మీకు షో చేస్తారు. ఎవ్రీ టైమ్ ఈ పర్సన్ తన ప్రేమని షో చేసే టైప్ కాదనమాట. సందర్భం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ కానీ, తన ఎమోషన్స్ కానీ ఎక్స్‌ప్రెస్ చేసే టైపు. అలా అని ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ లేదు అని కాదు. ఆహ్, ఎట్ ప్రెజెంట్ ఆల్రెడీ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేసి, తన ఫీలింగ్స్ మీకు కన్ఫెస్ చేసేసారు. కాబట్టి ఇంక తను ఏమీ చెప్పలేక ఏం ఆలోచిస్తున్నారంటే సైలెంట్‌గా ఉందామనే ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. కింగ్ ఆఫ్ కప్స్. ద ఔట్‌సైడర్. సో, ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. బయట వాడిలాగా మిమ్మల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. సో, మీ ప్రతి యాక్టివిటీ, మీ ప్రతి ఇది కూడా ఈ పర్సన్ ఔట్‌సైడర్ లాగా లేకపోతే ఫేక్ అకౌంట్స్ ద్వారా లేకపోతే వేరే వేరే మీ స్టేటస్‌లు చూడడం కానీ, మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఈ పర్సన్. ఎవరో తెలియని అన్నోన్ పర్సన్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో, ఒకవేళ ఈ పర్సన్ స్పై చేయకపోతే మీరైనా ఈ పర్సన్‌ని స్పై చేస్తూ ఉండొచ్చు. సో, ఎవరో తెలియని వ్యక్తిలాగా ఈ పర్సన్‌ని మీరు స్పై చేస్తూ ఉండొచ్చు. ఏం ఆలోచిస్తున్నారంటే మీరంటే ప్రేమ ఉంది. సో, తన ప్రేమని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. తన ప్రేమని మీరు డౌట్ పడుతున్నారు. తన ప్రేమని మీరు అనుమానిస్తున్నారు అనే టైప్‌లో తను జెన్యూన్‌గా మిమ్మల్ని ఇష్టపడ్డారు. జెన్యూన్‌గా మిమ్మల్ని ప్రేమించారు. జెన్యూన్‌గా మిమ్మల్ని కోరుకున్నారు. కానీ మీరేదో ఈ పర్సన్‌ని ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి మీ లైఫ్‌లోకొచ్చారు అని చెప్పేసి ఈ పర్సన్‌ని మీరు అనుమానిస్తున్నారు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎవరో పరాయి వాళ్ళలాగా దూరం నుంచి చూడడం ఎందుకు? ప్రేమ ఉంటే వచ్చి మాట్లాడొచ్చు కదా! నా ప్రేమని యాక్సెప్ట్ చేయొచ్చు కదా! అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి. సో, మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి? సో, 9 ఆఫ్ కప్స్. మీరేంటంటే మీ మీ పర్సనే మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. తనే మీ వైఫ్ ఆర్ హస్బెండ్. తనతో ఉంటేనే మీరు ఎమోషనల్లీ సాటిస్ఫై అవుతారు అని మీరు ఆలోచిస్తున్నారు. సో, ఎప్పుడెప్పుడు తను మీతో వచ్చి రీయూనియన్ అవుతారు. మీరు మీకు నచ్చినట్టుగా తను ఎప్పుడు ఉంటారు అని ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు. సో, తను దొరకడం నాకు అదృష్టం. తను నా లైఫ్‌లోకి రావడం నా అదృష్టం. సో, తనలాంటి పర్సన్ దొరకడం నాకు అదృష్టం అని మీరు ఆలోచిస్తున్నారు. మీ విషెస్ అన్నీ ఈ పర్సన్ ద్వారా ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, తను లేకపోతే మీరు హ్యాపీగా ఉండలేరు. ఎన్ని ఎన్నో ఎంతమంది మీకు ప్రేమ చూపించే వాళ్ళున్నా,
సో ఎన్ని మీరు అచీవ్ చేసినా, ఎన్ని మీరు సాధించినా మీ లైఫ్‌లో మీకు కంప్లీషన్ అనేది వచ్చేది ఈ పర్సన్ ప్రేమ వల్లే అనేది మీరు ఫీల్ అవుతున్నారు. సో మీరు ఈ పర్సన్ సో ప్రౌడ్‌గా ఎప్పుడు ఉంటారు, గర్వంగా ఎప్పుడు ఉంటారంటే ఈ పర్సన్ మీతో కంప్లీట్‌గా ఎమోషనల్‌గా కనెక్ట్ అయినప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. ఈ పర్సన్ నాకు ప్రేమ చూపించినప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. నేను సంతోషంగా ఉంటాను. ఈ జీవితానికి ఇంతే చాలు అన్న టైప్‌లో అనుకుంటాను అనేది మీరు ఆలోచిస్తున్నారు. ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమ చూపిస్తున్నా, మీ రిలేటివ్స్ ప్రేమ చూపిస్తున్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్ చూపిస్తున్నా, ఎవరు ప్రేమ చూపిస్తున్నా కూడా బట్ ఈ పర్సన్ ప్రేమ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ లాగా కనిపిస్తుంది. అదే ఎనర్జీ కనిపిస్తుంది. సో కంట్రోల్. ఇప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారండి. ఆ పర్సన్ మీద, ఆ పర్సన్‌కి ఇది ఎక్స్‌ప్రెస్ చేయకుండా మిమ్మల్ని మీరు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. మీలో ఆ పర్సన్ వచ్చి మాట్లాడితే చాలు. అంటే ఆ పర్సన్‌కి మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు ఎక్స్‌ప్రెస్ చేయకుండా మిమ్మల్ని మీరు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ ప్రేమని కానీ, మీ ఫీలింగ్స్ కానీ, మీ ఎమోషన్స్ కానీ ఆ పర్సనే వచ్చి మీతో చెప్పాలి. మీరు చెప్పకూడదు. ఇక్కడ మీ ఫీలింగ్స్ మీరు సప్రెస్ చేసుకుంటున్నారు చూడండి. ఇంత కంట్రోల్ చేసుకుంటున్నారు. వాళ్ళకది చూపించకూడదు. వాళ్ళ ముందు బయటపడకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ అవతల పర్సన్‌కి బయటపడకూడదు అని మీ ఫీలింగ్స్ మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. నేను తనని ఇంత ఇష్టపడుతున్నాను, ఇంత ప్రేమిస్తున్నానని తనకి తెలియకూడదని ఇక్కడ మీరింత కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి? స్టార్. ఈ పర్సన్ ఏంటంటే స్పిరిచువల్‌గా కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య దూరం ఏదో ఒక రోజు తగ్గుతుంది అనే టైప్‌లో మీ పర్సన్ హోప్‌ఫుల్లీ అయితే ఉంటున్నారు. సో మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు అంతా సెట్ అవుతుంది అనే హోప్‌ఫుల్లీ అయితే ఈ పర్సన్ ఉన్నారు. అండ్ మీరు మీ పర్సన్‌కి ఒక సెలబ్రిటీ లాగా, అందరి నక్షత్రం లాగా కనిపిస్తున్నారు. అందరి స్టార్ లాగా. సో మీ పర్సన్ మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగింది. సో నౌ-ఎ-డేస్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ చాలా పెరిగింది. కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, కొన్ని సిట్యుయేషన్స్ వల్ల కానీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్, గ్యాప్ అయితే వచ్చింది. సో అది ఎంత తగ్గిద్దామని చూస్తున్నా రోజు రోజుకి మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎక్కువవుతుంది కానీ ఇంకా తగ్గట్లేదు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మేబీ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా ఉండుండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే స్పిరిచువల్‌గా మీకు తనకి మధ్య డిస్టెన్స్ అనేది తగ్గాలి అనైతే కోరుకుంటున్నారు. ఇన్నర్ వాయిస్. సో తన ఇన్నర్ వాయిస్, తన ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే ఈ పర్సన్ వింటున్నారు. తన ఇన్నర్ వాయిస్ మీరే తనకి కరెక్ట్. మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్‌ని తగ్గించాలి. మీరే తనకి కరెక్ట్ లైఫ్ పార్ట్నరు. మీరే తనకి సోల్‌మేట్. మీరే తనకి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. సో మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను. సో ఎలాగైనా సరే మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ తగ్గించమని తన ఇన్నర్ వాయిస్ తనకి చెప్తోంది. నువ్వు ఎలాంటి పర్సన్‌ని లీవ్ చేసుకున్నావు? దేనికోసం లీవ్ చేసుకున్నావు? ఎంత ఈగోకి వెళ్ళి లీవ్ చేసుకున్నావు? సో ఇదంతా మీ పర్సన్‌కి తన ఇన్నర్ వాయిస్ అనేది చెప్తూనే ఉంది. ఇంట్యూషన్ అనేది చెప్తూనే ఉంది. అవేకెనింగ్ నువ్వు యాక్షన్ తీసుకో అని తన ఇన్నర్ వాయిస్ తనకి చెప్తూనే ఉంది. అదే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్ కోసం? 3 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకై నేను వెళ్ళను. ఎంత తనొచ్చి మాట్లాడితేనే వెళ్తాను. తనొచ్చి నన్ను అప్రోచ్ అవ్వాలి ఇక్కడ అని మీరిక్కడ వెయిట్ చేస్తున్నారు. తనంటే మీకు చాలా ప్యాషన్ ఉంది. తనంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఇంట్రెస్ట్‌తో ఈ పర్సన్‌ని మీరు స్పై చేస్తున్నారు. కానీ
తన కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఎంత హార్డ్ టైమ్స్ అయినా మీరు ప్రెజెంట్ ఫేస్ చేస్తున్నారు. కానీ మీకై మీరు మీ ప్యాషన్‌ని కానీ, మీరు ఇంట్రెస్ట్‌ని కానీ ఇక్కడ ఎక్స్‌ప్రెస్ చేయడానికి మీరు రెడీగా లేరు. సో, ఇవన్నీ కూడా సేమ్ కార్డ్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. పొసెసివ్‌నెస్ కానీ, కంట్రోల్ గానీ, అండ్ ఈ కంట్రోల్ గానీ, సో 3 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కానీ, మీకు మీ పర్సన్ అంటే ప్యాషన్ ఉంది. అండ్ మీరు మీ ఫ్యూచర్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. అండ్ మీ కెరియర్ మీద కానీ, మీ ప్యాషన్స్ మీద కానీ, మీ ఇంట్రెస్ట్ మీద కానీ మీరు ఎక్కువ ఫోకస్ చేస్తూ అండ్ ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఎక్కువ ఉంటున్నారు. బికాజ్ మీకు తెలుసు తనే వచ్చి తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి. నేనైతే వెళ్ళను, అప్రోచ్ అవ్వను. వాళ్ళొచ్చి ఎక్స్‌ప్రెస్ చేస్తేనో, వాళ్ళొచ్చి మాట్లాడితేనో నేనేదైనా యాక్షన్ తీసుకోగలుగుతాను కానీ, నేను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఇక్కడ మీరేంటంటే మీ పర్సన్ యాక్షన్ కోసం వెయిటింగ్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారు. మీ ఫ్యూచర్ మీద, మీ జాబ్ మీద, మీ కెరియర్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తూ, ఈ పర్సన్ వచ్చి మీకు తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసే టైం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. మెచ్యూరిటీ, బికాజ్ మీలో చాలా మెచ్యూరిటీ వచ్చింది ఇప్పుడు. తొందర పడట్లేదు. ఆవేశం లేదు. ఎక్కడ నేను అప్రోచ్ అవ్వకపోతే ఆ పర్సన్ నాకు దూరం అయిపోతారేమో అన్న భయం మీలో లేదు. బికాజ్ ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ వెయిటింగ్ ఎనర్జీ వచ్చేసింది అంటే మీలో మెచ్యూరిటీ వచ్చేసినట్టే. మీరిప్పుడు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అయ్యారు. మీలో ఇమ్మెచ్యూరిటీ అనేది లేదు, పోయింది. బికాజ్ ఇప్పుడు మీరేం చెయ్యాలో దాని మీద మీకు క్లారిటీ ఉంది. ఆ ఇన్నోసెన్స్ కానీ అవన్నీ మీలో ఇప్పుడు లేదు. బికాస్ త్రూ టారో రీడింగ్స్ కానీ, త్రూ మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసిన మీ సిచ్యువేషన్స్ వల్ల కానీ మీలో మెచ్యూరిటీ లెవెల్ అనేది పెరిగింది. సో, ఈ పర్సనే మీలో ఈ మెచ్యూరిటీ కూడా తీసుకొని వచ్చి ఉండొచ్చు. బికాజ్ ఆఫ్ వాళ్ళ బిహేవియర్ వల్ల కావచ్చు, బికాజ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు. మీరు మెచ్యూర్ అయ్యారు. మెచ్యూర్ ఇన్ ద సెన్స్ తెలివి ఎక్కువైంది అని కాదు, తెలివి వచ్చింది అని చెప్పాలి. ఇమ్మెచ్యూరిటీ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీలో లేదు. మెచ్యూరిటీ ఉంది కాబట్టి, మీ ప్రేమ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీరు మీ పర్సన్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో, సిచ్యువేషన్స్ తొందర పడితే అవ్వదు. ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంటేనే ఇదేదైనా ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది అనే అది మీకు వచ్చింది కాబట్టి మెచ్యూరిటీతో మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అవతల పర్సన్‌కి కూడా మనమంటే అంత ప్రేమ ఉంటే అది రిలేషన్ ముందుకు వెళ్తుంది, లేకపోతే లేదు. మనం ఎంత తొందరపడినా అది అవ్వదు అనే మెచ్యూరిటీ మీలో వచ్చింది. సో, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఈ రిలేషన్ ఎండ్ అయినా అవ్వాలి, లేకపోతే న్యూ బర్త్ అయినా అవ్వాలి. డెత్. సో, మీ ఇద్దరి మధ్య ఆల్మోస్ట్ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది. సో, అక్కడి నుంచి మీ పర్సన్ ఏంటంటే రీబర్త్ చేయాలి ఈ రిలేషన్ అనుకుంటున్నారు. మళ్ళీ రీస్టార్ట్ కావాలి. సో, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. సో, మళ్ళీ ఏదో ఒకటి మ్యాజిక్ జరగాలి. దానివల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది రీబర్త్ అవ్వాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌లో చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఐసోలేషన్. మీ పర్సన్ ఐసోలేషన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. సో, మేబీ ఇప్పటిదాకా మీ పర్సన్ మీ ఫొటోస్ చూస్తూ, లేకపోతే మీ వీడియోస్ చూస్తూ, లేకపోతే అలోన్‌గా అలాగే ఉంటూ, ఏడుస్తూ, బాధపడుతూ, ఇక్కడ చూడండి ఐసోలేషన్ పర్సన్ క్రయింగ్ ఎనర్జీ ఉంది చూడండి. ఐసోలేషన్‌లో ఉంటూ, ఏడుస్తూ, బాధపడుతూ, సఫర్ అవుతూ, ఇలా ఒంటరిగా ఉండిపోతూ, ఇంక ఇది ఇంతే అనే టైప్‌లో ఆలోచిస్తూ అలాగే ఉండిపోయారు. మీ ఫొటోస్ చూసుకుంటూ, లేకపోతే మీ స్టేటస్‌లు చూసుకుంటూ, లేకపోతే మీ యాక్టివిటీస్ చూస్తూ ఈ పర్సన్ ఏడ్చుకుంటూ, సఫర్ అవుతూ అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ రిలేషన్‌లో చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఐసోలేషన్ నుంచి బయటికి రావాలి. ఐసోలేషన్ నుంచి బయటకొచ్చి రిలేషన్‌లో చేంజ్ కోసం మీరు ఆలోచిస్తున్నారు. సో, మీరేం ఆలోచిస్తున్నారు చూద్దాం. 5 ఆఫ్ కప్స్. మీరు మీ పర్సన్‌ని బాగా మిస్ అవుతున్నారు. చాలా చాలా మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీ ఇక్కడ మీలో ఎక్కువ కనిపిస్తుంది. నేనే లూజ్ చేసుకున్నానా? హీ డజంట్ లవ్ మీ యూ నో.
ఆ టైప్‌లో ఎనర్జీ కనిపిస్తుంది. మీరిక్కడ మీ పర్సన్‌ని చాలా మిస్ అవుతున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? సో, మీరు మిస్ అవుతున్నట్టుగా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా? మీరు మిస్ అవుతున్నారు కదా! అలాగే వాళ్ళు మిస్ అవుతున్నారా లేదా అని మీరు ఆలోచిస్తున్నారు. అసలు నేననే పర్సన్ నీకు గుర్తొస్తున్నానా? నా ఆలోచన ఉందా? నా థాట్స్ ఉందా? నా మెమరీస్ ఇంకా గుర్తొస్తున్నాయా? లేదా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా? నన్ను మర్చిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా? అసలు నేననే పర్సన్ ఒక ఉన్నాను, తన లైఫ్‌లో ఉన్నాను అనే విషయం తనకి గుర్తుందా లేదా? లేదా నేనే అనవసరంగా ఈ పర్సన్ మీద ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎక్కువ పెట్టుకుంటున్నానా అని మీరు ఆలోచిస్తున్నారు. సో, అడ్వెంచర్. అనవసరంగా ఏమన్నా రిస్క్ చేస్తున్నానా? ఈ పర్సన్‌తో మాట్లాడాలని ట్రై చేసి, ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా నేను రిస్క్ ఏమైనా చేస్తున్నానా? అది మీరు ఆలోచిస్తున్నారు. అనవసరంగా ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లోకొచ్చి నేనేమైనా రిస్క్ తీసుకున్నానా? సో, 4 ఆఫ్ కప్స్. మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు అడిగే క్వెషన్‌కి ఇక్కడ ఆన్సర్ వచ్చింది చూడండి. ఇక్కడ ఈ డెక్ నుంచి 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఇక్కడ 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో, ఇక్కడ 3, ఇక్కడ 2, 5, ఇక్కడ 4 కప్స్. మేబీ ఈ పర్సన్ తన వల్లే, తన సిట్యుయేషన్స్ వల్లే మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ డెఫినెట్‌లీ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎట్ ప్రెజెంట్ ఒకవేళ మీరు కాంటాక్ట్‌లో ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని స్టిల్ మిస్ అవుతున్నారు. సో, మీతో మాట్లాడే టైం మిస్ అవుతున్నారు. సో, మీ ఇద్దరి మధ్య మాట్లాడుకునే ఆహ్, ఎక్కువ టైం నుంచి లేకపోతే తక్కువ టైం అయింది. ఇదివరకు గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు మాక్సిమం 5 మినిట్సా, లేకపోతే 10 మినిట్సా, లేకపోతే 2 మినిట్స్ మాట్లాడుకుంటున్నారు. సో, డే మొత్తం అలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. మీరు ఆఫర్ చేసినప్పుడు, మీరు మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు, ఈ పర్సన్‌ని మాట్లాడడానికి ఈ పర్సన్‌తో మీరు ప్రయత్నించినప్పుడు, ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేదు. లేకపోతే మీరు కాల్ చేసినప్పుడు కానీ, మీరు మాట్లాడినప్పుడు కానీ, మీరు మెసేజ్ చేసినప్పుడు కానీ, ఈ పర్సన్‌కి మీరు లవ్ ఆఫర్ చేసినప్పుడు కానీ, అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. పట్టించుకోలేదు. బికాస్ ఆఫ్ సమ్ సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకు మిస్ చేసుకున్నాను అని ఈ పర్సన్ సాడ్‌గా ఉంటున్నారు అండ్ డల్‌గా ఉంటున్నారు. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ క్లారిఫై చేయండి యూనివర్స్. సారో. సో, క్లారిఫికేషన్ చూడండి. సారో. మళ్ళీ ఇది కూడా ఐసోలేషన్ ఎనర్జీనే. ఏడుస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీకోసం. మిమ్మల్ని మిస్ అయ్యానని ఈ పర్సన్ ఏడుస్తున్నారు. లిటరల్లీ ఇది క్రయింగే. ఐసోలేషన్ క్రయింగే, సారో క్రయింగే. మిమ్మల్ని మిస్ అయ్యానని ఈ పర్సన్ ఏడుస్తున్నారు. చూడండి 4 ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఎనర్జీ. ఇది కూడా సారో ఎనర్జీ. ఈ ఈ పిక్‌లో ఈ అమ్మాయి ఎలా ఉందో ఇదే పిక్‌లో ఇది కూడా అలాగే ఉంది చూడండి. సో, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు ఏంటంటే మీరు మీ సిట్యుయేషన్‌లో ఒక క్లారిటీ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది మిమ్మల్ని హర్ట్ చేసినా సరే, మిమ్మల్ని బాధ పెట్టే నిజమైనా సరే,
మీ పర్సన్ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. క్లారిటీ ఇవ్వాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, మీ కండిషన్స్‌కి మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి. మీరేవైతే ఈ పర్సన్‌కి కండిషన్స్ పెట్టాలనుకుంటున్నారో, ఈ పర్సన్‌కి ఇది చేయాలనుకుంటున్నారో, మీ కండిషన్స్ అన్నిటికీ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో, నా కండిషన్స్ ఇది, నా రూల్స్ ఇది, నాతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే ఈ పర్సన్‌కి ఇంకొకసారి నేను ఛాన్స్ ఇవ్వను. నా కండిషన్స్ పెడతాను. సో, నా కండిషన్స్‌కి యాక్సెప్ట్ చేసేటట్టయితేనే నేను రిలేషన్ కంటిన్యూ చేస్తాను. లేకపోతే నాకు అవసరం లేదు. మళ్ళీ నేను హర్ట్ అవ్వలేను. మళ్ళీ నేను బాధపడలేను. మళ్ళీ ఈ పర్సన్ కోసం ఎదురు చూసి నేను అప్సెట్ అవ్వలేను. పర్సన్ మళ్ళీ నా లైఫ్‌లోకి వస్తే నా రూల్స్ నాకున్నాయి. నా కండిషన్స్ నాకున్నాయి. అని మీ రూల్స్, మీ కండిషన్స్ మీరు మీ పర్సన్‌కి పెట్టాలనుకుంటున్నారు. రీబర్త్. సో, ఈ రిలేషన్‌ని మళ్ళీ రీబర్త్ అవ్వాలి అంటే, ఈ రిలేషన్ మళ్ళీ ఫార్మ్ అవ్వాలి అంటే మీ కండిషన్స్ మీరు ఇక్కడ మీ పర్సన్‌కి మీరు పెట్టాలి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. మళ్ళీ ఇది కంటిన్యూ చేయాలి అంటే మీ మీ మీరు హర్ట్ అవ్వకుండా ఉండాలి. మీరు బాధపడకుండా ఉండాలి అంటే మీ కండిషన్స్, మీ రూల్స్ స్ట్రిక్ట్‌గా పెట్టాలనుకుంటున్నారు. లేదా ఇది ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. నా వల్ల కాదు ఈ టెన్షన్, నా వల్ల కాదు ఈ పెయిన్, ఇదంతా నేను తట్టుకోలేను. ఇంకొక ఛాన్స్ ఆ పర్సన్‌కి ఇవ్వాలి అంటే నా కండిషన్స్‌కి యాక్సెప్ట్ చేయాలి. ప్రాపర్‌గా టైంకి ఉండాలి. లేకపోతే నన్ను ఎప్పుడు ప్యాంపర్ చేస్తూ ఉండాలి. నాతో ఎప్పుడు ప్రేమగా ఉండాలి. నాకు మెసేజ్ కాల్స్ చేస్తూ ఉండాలి. సో, నాకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. ఇట్లా మీ కండిషన్స్ మీకున్నాయి. నా కండిషన్స్‌కి యాక్సెప్ట్ చేస్తేనే ఈ రిలేషన్‌లో మళ్ళీ గ్రోత్ ఉంటుంది. సో, పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బికాస్ మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఈ పర్సన్ ట్రై చేస్తారు. సో, ఈ పర్సన్ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నుంచి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీకి వచ్చారు. సో, ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి ఈ పర్సన్ తన మళ్ళీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ, మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి కానీ ఈ పర్సన్ ప్లాన్ చేస్తారు, ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరంటే చాలా డీప్ లవ్ ఉంది. ఈ పర్సన్ మీకోసం పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. క్రేజీ ఎనర్జీ. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే చాలా క్రేజీ ఎనర్జీ కనిపిస్తుంది. రిసెప్టివిటీ. సో, ఇప్పటిదాకా ఈ పర్సన్‌కి మీరు ఎంత ప్రేమ ఇచ్చారో, ఈ పర్సన్ నుంచి జస్ట్ వాళ్ళ ప్రేమ తప్ప మీరేమీ ఆశించలేదు ఈ పర్సన్ నుంచి. అదే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎప్పుడూ తన ప్రేమ తప్ప తన నుంచి మీరు ఏమీ ఆశించలేదు. సో, మీరేమీ ఆశించకుండా తనకి ఎలా ప్రేమ ఇచ్చారో, ఆ పర్సన్ కూడా తను ఏమీ ఆశించకుండా జస్ట్ మీకు ప్రేమ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ రిసెప్టివిటీ ఎనర్జీ చూడండి. సో, మీరేదైతే ఇచ్చారో, మీరేదైతే ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా పేజ్ ఎనర్జీలో ఉండి, ఈ పర్సన్ కోసం గివింగ్ ఎనర్జీలో అయితే ఎలా ఇచ్చారో, ఇప్పుడు అదే మీకు గివింగ్ ఎనర్జీలో రిటర్న్ తిరిగి ఇవ్వాలి. సో, మీరు ఎలాంటి ప్రేమ ఇచ్చారో, అలాంటి ప్రేమ మీకు తిరిగి ఇవ్వాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఈ పర్సన్‌కి ఎంత ప్రేమ అయితే మీరిచ్చారో, అదే ప్రేమ ఈ పర్సన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. నిస్వార్థంగా. ఇన్ రిటర్న్‌లో వాళ్ళ నుంచి మీరు మనీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మనీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లేకపోతే ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ పర్సన్ నుంచి. జస్ట్ వాళ్ళు ఉంటే చాలు. వాళ్ళ ప్రేమ ఉంటే చాలు. వాళ్ళ ఎనర్జీ ఉంటే చాలు. మాట్లాడుతూ ఉంటే చాలు ఈ పర్సన్ నాతో. సో, అలా మీరేదైతే ఇచ్చారో ఆ పర్సన్ మీకు రిటర్న్‌గా అదే ఇవ్వాలనుకుంటున్నారు. సో, లాస్ట్ వన్ మోర్.
యూనివర్స్ మా వ్యూవర్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్స్ కోసం. పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో మీరేం ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్కి ఒకసారి అసలు ఈ పర్సన్కి గతం గుర్తుందా లేదా, మీ ఇద్దరి మధ్య ఉన్న అసలు పాస్ట్ ఈ పర్సన్కి గుర్తుందా లేదా, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, ఎంత ఎమోషనల్గా ఉండేవాళ్ళు, ఎంత ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళిన మూమెంట్స్ ఉన్నాయి, ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఈ పర్సన్కి గుర్తుందా లేకపోతే మర్చిపోయారా అని ఆలోచిస్తున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఎందుకు ఈ పర్సన్ ఇంత ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు నేను మెసేజ్ చేసినా ఆన్సర్ చేయట్లేదు, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, మెసేజెస్ చూసి కూడా నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు. అసలు పాస్ట్‌లో చేసిన ప్రామిసెస్ అన్నీ, పాస్ట్‌లో మేమిద్దరం కలిసి తిరిగిన సిట్యుయేషన్స్ అన్నీ ఈ పర్సన్ అప్పుడే మర్చిపోయారా అని ఆలోచిస్తున్నారు మీరు. ఎగ్జిస్టెన్స్. అసలు ఈ రిలేషన్ ఉందా లేదా, నాకు ఈ పర్సన్ వాల్యూ ఇస్తున్నారా లేదా, అసలు నేననే పర్సన్ ఆ పర్సన్కి ఇంకా గుర్తున్నానా లేదా, నా ఆనవాళ్ళు ఏమైనా ఈ పర్సన్కి గుర్తొస్తున్నాయా లేదా, మా మెమరీస్ అనేది గుర్తొస్తున్నాయా లేదా, ఈ రిలేషన్ ఇంకా ఎగ్జిస్ట్ అయ్యి ఉందా లేదా, అది ఆలోచిస్తున్నారు మీరు. నాకంటూ ఏదన్నా విలువ ఉందా లేదా ఈ పర్సన్ లైఫ్లో. సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, యూనివర్స్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ వాన్స్. న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు ఈ పర్సన్. మీతో ఈ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వాలి. సో మీరు ఏదైతే ఇన్మెచ్యూర్డ్ లవ్ ఇచ్చారో, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఈ పర్సన్కి ప్రేమ ఇచ్చారో అదే ఈ పర్సన్ తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్స్ కావాలి అని కోరుకుంటున్నారు. ఇంటిగ్రేషన్. సో ఈ పర్సన్ చాలా ఆలోచించారు, అటు ఇటు చేసి చాలా ఆలోచించారు. సో తన మిస్టేక్స్, మీ మిస్టేక్స్, తన ప్రేమ, మీ ప్రేమ, ఇవన్నీ ఈ పర్సన్ బాగా మిక్సీ వేసేశారు. ఆలోచించి ఒక డెసిషన్కి అయితే వచ్చారు. మీతో న్యూ బిగినింగ్స్ కావాలి అని, మీరు లేకుండా ఉండలేరు అని. సో ఇదేనండి ఇవాళ ట్రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.